మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్‌నెస్. అరవింద కాన్షియస్‌నెస్. రింగ్ ఇన్ పూర్ణ ప్రాణ సప్లై అడ్జస్ట్‌మెంట్. యోగా టీచ్ ప్రాణ ట్వీట్. ఆంధ్ర మహాసావిత్రి 17వ అధ్యాయం విధి విలాసం మిగిలిన భాగం. అశ్వపతి మహర్షితో ఇలా సంభాషిస్తున్నాడు. ఆమెలో ఉషఃకాంతులు రజత ఫలకంపై పడే అగ్ని కిరణాల వలె ఆమె కన్నీరు ఆత్మను అంటదు. ఆమె ఆత్మ సౌందర్యం నవనమోన్మేషంగా భాసిస్తుంది. ఆ కళ్ళ నీల కాంతిలో విశాల విశ్వం గోచరిస్తుంది. ఆకాశంలోని శీతల చంద్రికల వలె ఆమె ఆశించే సుఖాలు ఆనందాలు చల్లనివి. అవి విధిని మృత్యువును అపహసించగలవు. జీవితంలో కొన్ని కొన్ని అద్భుత ఘటనలు కాలాన్ని సైతం శాసించగలవు. విధిని సైతం ధిక్కరించగలవు. ఆనందం చిరకాలం మనగలిగితే విషాదం గతములోకి జారిపోతుంది. ఆనందం చిరకాలం మనగలిగితే విషాదం గతంలోకి జారిపోతుంది. మహర్షి, ఈమెను తమ జ్ఞాన నేత్రంతో గమనించండి. ఈ సుకుమారి జీవితం విషాదాలకు దూరమై ఆనందప్రదం కావాలని ఆశీర్వదించండి. ఆమె గుండె ప్రేమామృతంతో నిండాలి. ఆమె కరుణతో పులకించి పృథ్వీ సచ్చిదానందంతో పులకించాలని ఆశీర్వదించండి. అలకాపురి సుందర నందనోద్యానంలో పుష్పించే పారిజాతం ఉషస్సులో ఎంత అందంగా ఉంటుంది. గంధర్వ కన్యలు వర్షంలో తడిసి మరీ అందాల అందాలు బతికించినట్లు ఈమె సౌందర్యం ఐంద్రజాలికం. ఈమె బాల్యం ఎంతో ప్రశాంతంగా గడిచింది. ప్రజలపై ఆమెకున్న ప్రేమ అపారం. దివ్య తేజస్సు రూపుదాల్చి ఈమె జన్మించింది. ఈ జ్యోతి భూలోకంలో కొత్త వెలుగులు ప్రసరిస్తుందని మా ఆశ. జగన్మాత నిర్దాక్షిణ్యంగా తన సృష్టిని విధికి వదిలి నిశ్చింతగా ఉంటుందా? పరమాత్మ వీణ మోగపోతుందా? ఈ ప్రాపంచిక కోలాహలంలో బ్రహ్మానందం లభించదు. మానవ హృదయం మోగపోతుంది. మాకు విషాదాలు చాలా ఉన్నాయి. భూలోకంలో. కానీ సావిత్రి పిలుపుతో స్వర్గం ఇక్కడకు దిగి రావాలని మా ఆకాంక్ష. ఆత్మకు సైతం అగ్ని పరీక్ష తప్పదా? పరమాత్మను చేరాలనుకునే వారికి దేవతలు అవరోధాలు కల్పిస్తారా? ప్రేమ, విశ్వాసం, ఆనందం కవచాలుగా ధరించి జీవితంలో పోరాటం సాగించవలసిందేనా? విధి బలీయమని తెలుసు. మాటలు నిష్ప్రయోజనమని తెలుసు. నారద మహర్షి మౌనం వహించాడు. కంటితో కళ్ళకు కనిపించని పరమాత్మను చూడాలని ప్రయత్నించే మానవుని అజ్ఞానానికి నిట్టూర్చి ఇలా ప్రశ్నించాడు మహర్షి. ఆమె సంకల్పం ఏమిటో నాకు అవగతం కాలేదు. ఆమె కళ్ళలో నాకు స్వర్గం కనిపిస్తున్నది. ఇంతటి పూర్ణత్వం ఆమెకి ఎక్కడిది?
పరమాత్మ దర్శనం పొందిన వారికున్న తృప్తి ఆమెలో కనిపిస్తున్నది. అశ్వపతి మహర్షికి ఇలా సమాధానం చెప్పాడు. ఆమె రాకపోకలను, చలనాలను ఆ శోకం గమనిస్తున్నది. ఒంటరిగా కాలం గడపలేని పక్షి ఆకాశంలోకి ఎగిరిపోయినట్లు ఈమె తన సహచరునికై అన్వేషిస్తూ వెళ్ళింది. ఆమె అవతరించినప్పటి నుండి ఇంతవరకు అతని జాడ లేదు. ఆమె ఆత్మ రెక్కలు కట్టుకుని అతనికై అన్వేషించింది. ఉషోదయాలలో, వెలుగు బాటలలో నిత్యం వెతుకుతూనే ఉన్నది. అమ్మా సావిత్రి, నీవు అలసిపోయావు. బ బడలిక వల్ల నీ కళ్ళు బరువెక్కాయి. అయినా నీ అధరాల వెనుక అమృత దరహాసం దాగి ఉంది. నీలో ఆనందం పరవశిస్తోంది. నీ ఆనందానికి హేతువు ఏది? నీవు ఎవరిని వరించావు? విధికి తలవంచని ధీరవనిత వలె సావిత్రి నిర్భరంగా, గంభీరంగా వారికి సమాధానం పలికింది. నాన్నగారు, నేను మీ సంకల్పాన్ని నెరవేర్చాను. దూరదేశంలో నా మనోవల్లభుని కలుసుకోగలిగాను. నా హృదయం ఆమోదించిన వ్యక్తి అతను. నా స్వప్నం నిజమైంది. సాల్వ దేశంలోని భయంకరారణ్యాల పర్వతాల నడుమ ఒక పర్ణశాల ఉంది. అది ద్యుమత్ సేనుని ప్రస్తుత నివాసం. ఒకనాడు ఆయన మహారాజు, ఇప్పుడు అంధుడు, రాజ్యభ్రష్టుడు. ఆయన కుమారుడు సత్యవంతుడు. అతనిని నిర్జనారణ్యంలో కలిశాను. నా స్వయంవరం జరిగిపోయింది. నా నిర్ణయానికి తిరుగులేదు. అందరూ నిరుత్తరులైనారు. అశ్వపతి అంతర్దృష్టితో వీక్షించాడు. అతని పేరుపైన దృష్టి నిలిపాడు. అతని రూపం పైన భయంకరమైన నీడలు క్రమ్మడాన్ని గమనించాడు. ఆయన కూతురు చూపుతో చూపు కలిపి అన్నాడు, మంచి పని చేశావు బిడ్డా. నీ నిర్ణయం బావుంది. అదే జరిగితే అంతా సక్రమంగా జరిగినట్లే. అంతకు మించి జరిగితే మరీ మంచి జరిగినట్లు. మానవ దృష్టికి అది చెడ్డ కావచ్చు. పరమాత్మ సంకల్పం అదే కదా. అది మంచికే అయి ఉంటుంది. విధి ఎప్పుడూ రెండు విధాలుగా రాయబడి ఉంటుంది. తల్లి, వైరుధ్యాలను దాటుకుంటూ పరమాత్మను చేరడం ఒక పద్ధతి. చీకట్లలో మస్సులుతూ వెలుగు దిశగా పయనించడం రెండవ పద్ధతి. చీకట్లలో మసలుతూ వెలుగు దిశగా పయనించడం రెండవ పద్ధతి. ఇది మృత్యువునే అమరత్వానికి చక్కని బాటగా మలుచుకోవడం. ప్రాపంచిక విషాద స్వనాలే కడకు అమరత్వాన్ని ప్రసాదిస్తాయి. నారద మహర్షి ఏదో చెప్పబోతుండగా అశ్వపతి వారించి ఇలా అన్నాడు. గానకళా విశారద, అంధులకు దృష్టిని ప్రసాదిస్తే ప్రమాదం. భవిష్యత్తును దర్శించగల మీ త్రికాలజ్ఞత అందరికీ సరిపడదు. రానున్న కష్టాలను ముందుగా గ్రహించి నిలువరించగల నిబ్బరం సామాన్య మానవులకు ఉండదు. మా బోంట్లకు అప్పుడే దివ్యత్వం అనుగ్రహించకు. ఇక్కడ గంధర్వులు విహరించే సుందర శిఖరాలు లేవు. వైకుంఠం చేరే సోపానాలు లేవు. మేము కఠిన శిలా సోపానాలను అధిరోహించవలసిన వాళ్ళం. ఒక్కసారిగా పైకి ఎగిరే సాహసం చేయగలవారు అరుదు. దూరాల నుండి పిలుపు వినిపిస్తుంది, కానీ మేము నడిచే
బాటలు ఇరుకు. కాళ్ళ క్రింద నేల జారిపోతూ ఉంటుంది. మా వంటి దుర్బలులతో దేవతలు సాహచర్యం చేయలేరు. వారిని విధి బాధించదు. కనుక వారు ఎప్పుడూ స్వర్గసుఖాలనే అనుభవిస్తుంటారు. వారికి మా బాధలు, కష్టాలు తెలియవు. మానవ రోదన వారికి వినిపించదు. మనిషి బాధలతో, నిరాశలతో కృంగిపోతాడు. కాలం గడిచిన కొద్దీ మృత్యువు సవ్వడి వినిపిస్తుంటుంది. భవిష్యత్తు అగమ్యంగా తోస్తుంది. ఏదో రహస్య మార్గాన్ని వెతుక్కుంటాడు. మృత్యువు వాత పడకుండా తప్పించుకోవాలని, ఒక్కరోజు తప్పించుకున్నా చాలునని ఆశపడతాడు. విధి విధించే శిక్షల్ని తట్టుకోలేక రవంత శక్తిని ప్రసాదించమని అర్థిస్తాడు. అదృశ్యంగా ఉన్న ఆ శక్తికై ఎదురు చూస్తాడు. ఏదో ఒక రోజున మృత్యువు తనని సమీపిస్తుందని తెలుసు. దాని నుండి తప్పించుకోలేనని తెలుసు. కానీ అనుక్షణం తన ఆశకు ప్రాణం పోస్తుంటాడు. ప్రాణం పోయినా ఆశ చావదు. మృత్యువు నుండి తనను రక్షించుకోలేడు. ఇనుప కౌగిలి మృత్యువుది. మనస్సే మనిషిని మోసం చేస్తుంది. అయినా మనస్సును జయించడానికి ఎప్పుడూ యత్నించడు. తన నిర్ణయాలనే విధికి ఆపాదిస్తాడు. సంకల్పంలోని తప్పిదమే విధి అనిపిస్తుంది. సంకల్పంలోని తప్పిదమే విధి అనిపిస్తుంది. అశ్వపతి మాటలకు నారదుడు సమాధానం చెప్పకముందే భయవిహ్వల అయిన రాణి గొంతు విప్పింది. మహర్షి తాము సమయానికి వచ్చారు. తమ వాక్కుతో లోకుల శోకాలు పరిహరించగలరు. 2 తరాల సమాగమాన్ని హర్షించి ఆశీర్వదించండి. మీ ఆశీస్సులు వారికి రక్షగా ఉండనీయండి. మా శంకలను నివారించండి మహర్షి. వారు ఊహించే దుర్విధిని వాస్తవం కానీయకండి. నాకు భయానికి కారణం కనిపించడం లేదు. సావిత్రిని ధైర్యంగా ప్రేమను పొందనీయండి. అనేక ఆత్మలలో ఆమెది ఒక ఆత్మ. తన సహచరునిగా సావిత్రి ఎన్నుకున్న సత్యవంతుడు, మానవోత్తముడు, యోగ్యుడు. రాజరికం లేకపోవచ్చు. అతను ఎన్నుకున్న ఆశ్రమ జీవనం ఉత్తమం. మా సావిత్రి అక్కడ సర్వసుఖాలు అనుభవించగలదని మా నమ్మకం. వారిరువురిది ఆత్మీయ బంధం కావాలని నా తపన. మహర్షి తమ ఆశీస్సులతో వారి జీవితాలు ఆనందమయం కావాలి, అమృతతుల్యం కావాలి. వారి జీవితాలపై క్రమ్మే కారు మేఘాలను దోలండి. మనిషికి తన పైన పడే నీడ కూడా బరువే. ఆ భారం మనిషిని సుఖంగా బ్రతకనీయదు. హాయిగా నిశ్చింతగా ఉండనీయక అనుక్షణం భయపెడుతుంది. విధి కొట్టే దెబ్బలు మనిషి కంటికి కనిపించవు, మనస్సుకు అందవు. అదృష్టం చివరి కొసన అలాంటి ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. అది సుఖమయ జీవితంలో ఊహించని మలుపు. ఆ విధిని చూచి దేవతలు వెక్కిరిస్తారు. భయంకర మృత్యువు అదృశ్యంగా పొంది ఉన్నప్పుడు పాపం రెక్కలు విదిల్చి మనిషిని కప్పివేస్తుంది. ఆ క్షణంలో మనిషి ప్రక్కకు చూచి మృత్యువాత పడకుండా తప్పించుకోవాలని యత్నిస్తాడు. అవకాశం విధితో చేయి కలుపుతుంది. వివేకవతి మాటలకు మహర్షి సమాధానం చెప్పక తప్పలేదు. భవిష్యత్ దర్శనం వల్ల కలిగే మేలు ఏమున్నది దేవి? ప్రమాదం తప్పిపోదు. రక్షణ ద్వారాలు మూతపడిపోతాయి. భవిష్యత్ జ్ఞానం వల్ల బాధలు మరింతగా పెరుగుతాయి. విధి నిర్మించిన రంగస్థలం పైన బరువులు బాధాకరం.
అరువులు అనవసరం. ఈ సృష్టి మహాకావ్యాన్ని రచించినవాడు ప్రతి పుటలో, ప్రతి పదం పైన తన ముద్ర వేసి ఉంచాడు. మహాత్ములు అదృశ్యంగా తిరుగుతుంటారు. సామాన్యులు మాత్రం ఆహార్యం మార్చుకుని తమ తమ పాత్రలు పోషిస్తుంటారు. పెదవులు ఉచ్చరించే మాటలే మనిషి వినగలడు. ఆ పెదవి కదలిక వెనుకనున్న ప్రజ్ఞను మనిషి గ్రహించడు. ఒక అగోచర శక్తి మనిషిని నడిపిస్తుంది. నడిచే జీవితం కన్నా నడిపించే ఆత్మ బలమైనది. ఆత్మశక్తిని ఎవరూ ధిక్కరించలేరు. మనిషి లక్ష్యానికి తగినట్లే ఆలోచనలు, ఆచరణలు ఉంటాయి. లక్ష్యం పరమాత్మ పైన ఉన్నప్పుడు మనిషి విన్నపాలకు, విచారాలకు అర్థం కనిపించదు. మహర్షి మాటలు జీవితంలో విషాదం లేని వారికి, ఏ విచారం లేకుండా జీవిస్తున్న వారికి తృప్తి కలిగిస్తాయి. కానీ ప్రాపంచిక సుఖాలలో శాంతి పొందలేని వారి మాటేమిటి? కల్లోల ప్రపంచంలో ఆటుపోట్లకు నిత్యం గురయ్యే వారి మాట? వివేకవతి తన గుండెను ఎవరో గాయపరిచినట్లు కలత చెందింది. ఏదో మహాశాపం తన బిడ్డకు చుట్టుకున్నట్లు, తన బిడ్డ అదృష్టాన్ని ఏ అదృశ్య హస్తమో హరిస్తున్నట్లు విలవిల్లాడింది. మోగగా రోదించింది. ఇష్టదేవతల్ని సంభావించి వేడుకున్నది. అందరు దేవతలను అర్థించింది, ప్రార్థించింది. మనస్సు పలు విధాలా పరితపించసాగింది. వివేకం వెనుక స్వార్థం తొంగిచూచింది. ఆమెలో దివ్యజ్ఞానం ఎంత సంపూర్ణంగా ఉన్నా, అశ్వపతి దేవేరిగా నిబ్బరం ప్రదర్శించినా, మానవ మాతృరాలిగా దుఃఖాన్ని దిగమింగలేకపోయింది. న్యాయదేవత రాయిగా మారిందని, ఆమె హృదయం పాషాణమని నిందించింది. విధిని ఎదుర్కొనే మహాశక్తి కావాలని కోరలేదు. భగవంతుని నిర్ణయం అక్రమమని, అన్యాయమని, అది పక్షపాతమని ఆక్రోశించింది. కానీ నిర్మలమైన తన ఆత్మశక్తిని మరచిపోయింది. సామాన్య మానవులు కష్టాలు భరించలేక అవివేకంతో భగవంతుని, సృష్టికర్తను నిందించినట్లు ఆమె పలు విధాలా వాపోయింది. ఈ కన్య ఆ కీకారణ్యాలకు ఎలా పోవలే? ఈ పెను విపత్తును ఎలా తెచ్చుకోవలే? సాల్వ రాకుమారుని సుందర రూపంలో క్రూర విధి దాగి ఉన్నదని తెలియదు. అతను పూర్వజన్మలో ఈమెకు బద్ధశత్రువై ఉంటాడు. పూర్వజన్మలలో చేసిన పాపాలు ఈ రూపంలో వచ్చి ఉంటాయి. అతనికి తన గురించి తెలిసి ఉండకపోవచ్చు. ప్రేమ, ద్వేషం ఎంత ఇష్టంగా పెనవేసుకుని ఉంటాయి అని కాల ప్రవాహంలో మన కాళ్లకు చుట్టుకుంటాయి. ఈ గొలుసులో మనం గొల్లాలం. అవసరాలు గుర్తించి కర్మ మనపై కక్ష తీర్చుకుంటుంది. పాత పగలవలే గత జన్మల పాపాలు మన వెంటపడి సాధిస్తుంటాయి. మనం మరచిన దేవతలు వాటిని మరువరు. శాసనం కఠినంగా అమలు జరుగుతున్నప్పుడు మన అభ్యర్థనలు ఏ దేవుడూ వినడు. విధి నిర్ణయాలను మన మనస్సులు ఆమోదిస్తాయి. మనం అజ్ఞానంతో వివేకం కోల్పోయి ఆత్మల్ని నిందిస్తుంటాం. ప్రేమ సైతం తన మహత్తుని కోల్పోయి క్షుద్ర శక్తులకు తల వంచుతుంది. దేవతలు తమ ఆనందాలను వదులుకోరు. మన కోసం వారెలాంటి త్యాగాలు చేయరు. ఆత్మల్ని సైతం ఊరడించరు.
మన దుస్థితికి మనమే కారకులమని వారికి తెలుసు. అందుచేత మనల్ని రక్షించడానికి రారు. ప్రపంచంలో కనిపించని వేదనలు, వినిపించని రోదనలు, బాధలు, విషాదాలు అనేకం ఉన్నాయి. కష్టాలలో ఉన్నవారిని పరులు సానుభూతి, అనునయ వాక్యాలు మరింతగా బాధిస్తాయి, కృంగదీస్తాయి. విధి వేసిన శిక్షను భరించే శక్తి మనలోనే ఉంటుంది. కర్మ నుండి విముక్తి చెందగల ఉపాయం వెతుక్కోవాలి. అది ఎంతటి న్యాయం అయినా ప్రాపంచిక పరిధిలో ఆందోళన కలిగిస్తుంది. వ్యర్థమైన పనులు చేసి బాధలు తెచ్చుకుంటాం. ఇతరుల కష్టాలు చూచి కన్నీరు కార్చుతాం. మనకు కష్టకాలం ఉంది. మనం కష్టాలు, కన్నీరు లేని దేవతలం కాదు. సాటివారి బాధల్ని చూచి స్పందించకుండా ఉండలేం. పైనున్న దేవతలు మనల్ని గమనిస్తుంటారు. తాత్కాలిక సుఖాలకు, దుఃఖాలకు వారు చెలించరు. ప్రతికూల సంఘటన ప్రతిదీ మనిషిని బాధిస్తుంది. మన గుండెలు బరువెక్కి ఊపిరాడదు. సాటివారి బాధలు చూచి చెలించడం, వారి కష్టాలలో మనం భాగం పంచుకోవడం అంటేనే మానవత. వయస్సు మళ్ళినా మనం కఠినంగా, నిర్దయగా బ్రతకలేం. దేవతల వలె మనుషులు పట్టనట్లు ఉండలేరు. మన బాధలు, విషాదాలు మనకు చాలనట్లు ఇతరుల బాధలకు, కన్నీటికి స్పందించి కొత్త బాధల్ని అందిపుచ్చుకుంటాం. గతించిపోయిన విభవాలను స్మరించుకుంటూ మురిసిపోతాం. అశాశ్వతమైన వాటి కోసం అర్రులు చాస్తాం, ఆక్రోశిస్తాం. పరాయి వారి బాధ మన గుండెను కోస్తుంటే నిబ్బరంగా భరిస్తాం. కానీ మహర్షి, ఇది నా బిడ్డ. అశుభం అనివార్యం అయితే మభ్యపెట్టకండి. కనిపించని దురదృష్టం మరీ బాధిస్తుంది. కనిపించే నష్టం కన్నా కనిపించని కష్టం మిన్నగా బాధిస్తుంది. రాత్రింబవళ్ళు ఏదో దుర్విధి మమ్మల్ని వెంటాడుతున్నది. మా వెంట నీడలా కదులుతున్నది. కనిపించని విషాదం ఏదో ముంచుకొస్తున్నది. అది దుర్భరం అయినా తెలుసుకోవడం అవసరం. సావిత్రి నిర్ణయాన్ని అన్యాపదేశంగా మహర్షి మాటలు సమర్థించడం కన్నతల్లి గుండెలో శూలాలైనాయి. ఆయన మాటలు విధిని తెలియపరచాయి. మానవుల హృదయ వేదనల్ని, కర్మలను దేవతలు సృష్టి పరిణామంలో స్వకార్యానికి వినియోగిస్తుంటారు. తమ దివ్య కార్యాల విజయానికి మానవ కృషిని పెట్టుబడిగా చేసుకుంటారు. సృష్టిలోని లోపాలను చక్కదిద్దడం మనిషి వల్ల కాదు. జగన్మాత తన బిడ్డలను తానే బలి తీసుకోవడం ఎంత దారుణం! దివ్యమాత సంకల్పిస్తే ఏదీ అసాధ్యం కాదు. ఆమె సంకల్ప మాత్రంతో లోకాలనే సృష్టించగలదు. మహర్షి తన నిర్ణయం తెలియపరిచాడు. అమ్మా, నీవు కోరింది సత్యమే. నేను చెప్పింది సత్యమే. మానవ కాంతలలో సావిత్రి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కలది. ఒక ప్రత్యేక ప్రయోజనం కొరకు జన్మించింది. భూమి, ఆకాశం కలవడం వంటిది సావిత్రి సత్యవంతులు కలవడం. పరిణామ కార్యానికి వీరి కలయిక అవసరం. అతను విశిష్ట వ్యక్తి. స్వర్గం నిద్రిస్తున్నప్పుడు జారిపడిన రత్నం. అతని ఆత్మ సచ్చిదానంద నిలయం. పరంజ్యోతి వెలుగు అతనే. ఆనందం ప్రసాదించగల ప్రశాంతి అతనిది. అతనిలో రాచఠీవి, దివ్యత్వం కలపోతగా ఉన్నాయి. అతని కన్నులు బ్రహ్మానంద
మధువుల్ని ఒలికిస్తాయి.